మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం. నేను శిరీష. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు డాక్టర్ రవిశంకర్ శర్మ గారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. నమస్తే. గురుగారు, ఈ నూతన సంవత్సరం 2026లో మీనరాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? మీనరాశి వారికి ఈ సంవత్సరం సానుకూలమైనటువంటి ఫలితాలతో పాటు కొన్ని నిరాశాజనకమైనటువంటి ఫలితాలు కూడా ఉన్నాయి. రెండు మిక్స్డ్గా ఉంటాయి. ఎందుకంటే ఈ రాశిలో ఉండేటువంటి వారికి గురువు యోగకారకమైనటువంటి స్థానాల్లోకి జూన్లో మారుతున్నాడు. మొదటి 6 నెలల పాటు వచ్చినప్పటికీ లోహమూర్తిగాను చతుర్థంలో ఉండబోతున్నాడు. దాని యొక్క ప్రభావం అనేది ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఉంటుంది. అదేవిధంగా జన్మరాశిలో శనిగ్రహ సంచారం జరుగుతున్నది. ఏలినాటి శని ప్రభావం అనేది ఉంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి జూన్ నుంచి కొంచెం రిలీఫ్ అనేది పొందగలుగుతారు. మెయిన్గా ఫైనాన్షియల్గా కొంచెం అనుకూలంగా ఉంటుంది. వ్యాపారంలో కొంచెం గాడిలో పడటం, కొత్త వ్యాపారాలు ఆరంభించాలని చెప్పి ఒక ఆలోచనలోకి రావటం అనేది జరుగుతుంది. కానీ ఫస్ట్ 6 మంత్స్తో పాటు ఈ రాశిలో ఉండేటువంటి వారికి జాబ్ పరంగా స్ట్రెస్ అనేది ఉంటుంది. జన్మరాశిలో శనిగ్రహ సంచారం జరుగుతున్నప్పుడు మానసికమైనటువంటి కొన్ని బాధలు కలగటం, ఆరోగ్యపరంగా వయోవృద్ధుల జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. ఈ రాశిలో ఉండేటువంటి వారికి కొన్ని భయాందోళనలు గురిగించేటువంటి కొన్ని పరిస్థితులు, చుట్టూ జరుగుతున్నటువంటి కొన్ని పరిస్థితులు, కొంతమందికి ఉద్యోగాలు పోవడం, లేకపోతే కొంతమంది ఆర్థికమైనటువంటి పరిస్థితులు చూస్తూ భయపడడం, తద్వారా వచ్చినప్పటికీ ఈ రాశిలో ఉండేటువంటి వారికి కొంచెం భయాందోళనలు కలిగించేటువంటి కొన్ని పరిస్థితులకు లోనవ్వటం అనేది జరుగుతుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారు వైవాహిక జీవితంలో కూడా కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. కోపతాపాలకి లోనవ్వకుండా, మాట్లాడాల్సినటువంటి మాటలని పరుషంగా మాట్లాడకుండా ఉండడం అనేది మంచిది. రాశిలో ఉండేటువంటి వారికి సంతాన ప్రాప్తి ఈ సంవత్సరం జూన్ తర్వాత కలుగుతుంది. గురువు యోగకారకమైనటువంటి స్థితిలోకి ఉచ్చ స్థానంలోకి వెళ్తున్నాడు, పంచమంలోకి వెళ్తున్నాడు. అది యోగాన్ని ఇవ్వగలుగుతుంది. రాశిలో ఉండేటువంటి వారికి కొంచెం సపోర్ట్ ఇవ్వగలుగుతుంది. కానీ ఉద్యోగపరంగా మార్పు చేర్పులకి జరగటానికి కూడా కారకంగా ఉంటుంది. ఉన్నటువంటి ప్లేస్ నుంచి కొత్త ప్లేసులకి మారటం అనేది ఒక మెయిన్ కారకంగా కొంచెం హెల్పిటివ్గా కూడా ఉంటుంది. అంటే విదేశం నుంచి స్వదేశానికి రావటం, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి వారు ట్రాన్స్ఫర్స్ గురించి ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారు ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి మారటానికి కారకంగా ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి మెయిన్గా చెప్పాలంటే సంవత్సరంలో ఫస్ట్ హాఫ్లో కొంచెం డ్రైగా ఉండే విధంగా ఉంటుంది. అంటే కొంచెం ఆర్థికమైనటువంటి పరిస్థితులు, ఆర్థికమైనటువంటి అప్పు చేయాల్సినటువంటి పరిస్థితులు కలిగించుకోవటం, అంటే ఎక్కువగా మన అవసరానికి తగినటువంటి దానికన్నా కూడా ఎక్కువగా వస్తువులు కొనటం, దుబారా ఖర్చు వల్ల కొన్నిసార్లు అప్పు చేయాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడటం అర్థం కానటువంటి వ్యవహారంగా ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారు మెయిన్గా ఆరోగ్యపరంగా ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది. ఫైనాన్షియల్గా చెప్పాలంటే గురువు యొక్క సానుకూలమైనటువంటి స్థితి రాబోతున్నటువంటి జూన్ నుంచి అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఎక్కువగా ఇస్తుంది. జూన్ నుంచి రాశిలో ఉండేటువంటి వారికి అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఎక్కువగా పొందగలుగుతారు. ఉద్యోగపరంగాను, వ్యాపార పరంగాను సానుకూలమైనటువంటి స్థితిలోకి రాగలుగుతారు. పిల్లల యొక్క ఎదుగుదల, వారు వస్తున్నటువంటి పేరు ప్రఖ్యాతులు, మానసికమైనటువంటి సంతృప్తికి గల కారకంగా ఉంటుంది. సంతాన ప్రాప్తి గురించి ప్రయత్నం చేస్తున్నటువంటి స్త్రీలకి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. వివాహ ప్రయత్నం గురించి కూడా ఎవరైతే వివాహం చేసుకోవాలని చెప్పి చేస్తున్నటువంటి వారి ప్రయత్నాలు రేపు రాబోతున్నటువంటి జూన్ తర్వాత నుండి కొంచెం గాడిలో పడగలుగుతాయి. కొన్ని సంబంధాలు రావటం, ఆ సంబంధాల్లో కొంచెం బిజీగా పెరగటం అనేది జరుగుతుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి మెయిన్గా చెప్పాలంటే ఆరోగ్యపరంగా మరియు అదేవిధంగా ఖర్చు పరంగా దుబారా ఖర్చు ఏదైతే ఉందో ఆ దుబారా ఖర్చు కొంచెం తగ్గటానికి కూడా రేపు రాబోతున్నటువంటి జూన్ నుంచి ఉంటుంది. అంటే ఫస్ట్ హాఫ్లో కొంచెం డ్రైగా ఉన్నప్పటికీ కూడా సెకండ్ హాఫ్ నుంచి కొన్ని విషయాలు సమతుల్యాన్ని పాటించి వాటిని ముందుకు తీసుకెళ్ళగలుగుతారు. అవి అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా ఇవ్వగలుగుతాయి. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఆర్థికమైనటువంటి చిక్కులు ఏవైతే ఉన్నాయో ఆ చిక్కులు, సమస్యలు, ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు అర్థం కానటువంటి వ్యవహారంగా తయారవుతుంది. ఎవరికన్నా చెప్పి నమ్మి ఏదైనా ఒక వ్యవహారం చెప్తే వారు మళ్ళీ 10 మందికి చెప్పి మిమ్మల్ని గేలి చేసేటువంటి వారు కొంతమంది తయారవుతారు. అప్పుల్ని ఇచ్చినటువంటి వారికి అప్పులు తిరిగి వస్తాయా రాదా అనేటువంటి ఒక భయాన్ని కలిగించేటువంటి పరిస్థితులు శని ఇవ్వగలుగుతాడు. మరియు అదే విధంగా వచ్చినప్పటికీ ఉద్యోగపరంగా కూడా కొన్ని భయాందోళనలు కలుగుతూ ఉంటాయి. ఈ రాశిలో ఉండేటువంటి వారికి వీటన్నిటి నుంచి ఎప్పుడు ఒక రిలీఫ్ వస్తుంది అనేటువంటి ఒక విషయాన్ని మనం చూసినట్లయితే జూన్ నుంచి కొంచెం రిలీఫ్ పొందగలుగుతారు. మీ మీద మీకు ఒక నమ్మకాన్ని, కమాండబుల్ పొజిషన్లోకి రాగలుగుతారు. ముఖ్యంగా గురుగారు, విద్యార్థులకు ఎలా ఉండబోతుంది అంటారు? విద్యార్థులకి జూన్ నుంచి అనుకూలంగా రాబోతుంది.
అప్పటి వరకు కాన్సన్ట్రేట్ చేయలేక కొద్దిగా కష్టసాధ్యమైనటువంటి పరిస్థితులకు లోనవుతున్నటువంటి వారు, ఇంట్లో జరుగుతున్నటువంటి పరిస్థితులు మీరు మైండ్లో పెట్టుకొని కాన్సన్ట్రేట్ చేయలేనటువంటి వారు కూడా జూన్లోకి మళ్ళీ ట్రాక్లోకి తెచ్చుకోవడానికి, వారి యొక్క ఎడ్యుకేషన్ని కరెక్ట్గా ఒక స్పీడప్ చేయడానికి ఎక్కువగా చేసేటువంటి ప్రయత్నాలు సఫలిస్తాయి. సబ్జెక్ట్లో కూడా కాన్సన్ట్రేట్ చేయగలుగుతారు. ముఖ్యంగా గురుగారు రైతులకు ఎలా ఉండబోతుంది అంటారు మరి? రైతులకి సంవత్సరం గత సంవత్సరంతో పోల్చుకుంటే కొంచెం బెటర్గా ఉంటుంది, కొంచెం రిలీఫ్ ఉంటుంది, కొంచెం డబ్బులు కళ్ళారా చూడగలుగుతారు. పోయింది ఏదో అయిపోయింది, ఇక మీదట బాగుండాలి అనేటువంటి ఆలోచనలోకి వస్తారు. అలాగే గురుగారు ఈ సినీ రంగంలో ఉన్న వారికి, రాజకీయ రంగంలో ఉన్న వారికి ఎలా ఉండబోతుంది అంటారు? ఈ సంవత్సరం రాజకీయ రంగంలో ఉండేటువంటి వారికి గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం బాగుంటుంది. 2025లో అసలు ఏమీ చూడలేనటువంటి పరిస్థితి మీన రాశి వారి పరిస్థితి. ఆర్థికంగాను మరి ఉద్యోగపరంగాను చేస్తున్నటువంటి పెద్ద పెద్ద ఉద్యోగాల నుంచి కింద పడిపోవటం, ఆరోగ్యపరంగాను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేనటువంటి పరిస్థితులు ఎదుర్కొనటం, ఇవన్నీ వారి జీవితాల్లో జరిగినటువంటి వ్యవహారాలే. వాటి నుంచి బయటకు రావడానికి వారు చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో కొంచెం లాభదాయకంగా ఉండేటువంటి సంవత్సరం 2026. అది కూడా జూన్ నుంచే స్టార్ట్ అవుతుంది. కాకపోతే ఈ రాశిలో ఉండేటువంటి వారు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. సెల్ఫ్ డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్త అనేది చాలా ముఖ్యం. అలాగే గురువుగారు గృహయోగం, వాహన యోగం ఉందంటారా? ఈ సంవత్సరం వీరు గృహయోగం గురించి చేసేటువంటి వారికి జూన్ తర్వాత వాళ్ళ మనసులో ఉన్నటువంటి కోరిక అనేది నెరవేరుతుంది. తండ్రి గారికి ఆరోగ్యపరంగాను కొంచెం అస్వస్థతకు గురవ్వటం, కొంచెం బాధ కలిగించేటువంటి కొన్ని పరిణామాలు ఏర్పడుతూ ఉంటాయి. తండ్రి తరపు బంధువుల విషయంలో కూడా అటువంటి పరిస్థితులు అనేవి గోచరిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా గురువుగారు విదేశాలకు వెళ్ళాలని చాలా మంది అనుకుంటారు. సో విదేశ యోగం ఉందంటారా మీనరాశి వారికి? ఈ సంవత్సరం మీనరాశి వారికి చాలా టఫెస్ట్ పీరియడ్గా ఉంటుంది ఈ సంవత్సరం. కాబట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. విదేశీ ఆఫర్లు కాకుండా విదేశంతో పంపిస్తానని చెప్పి మోసపోవటానికి కారకంగా ఉంటుంది, కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. సో కాబట్టి ఎవరైనా సరే విదేశానికి పంపిస్తానన్నప్పుడు డబ్బులు తీసుకొని పంపించేటువంటి వారి విషయంలో జాగ్రత్తగా ఉండండి. అక్కడ బంధన యోగంలాగా ఇరుక్కుపోయి అటు రాలేక ఇటు ముందుకు వెళ్ళలేక ఇంట్లో వాళ్ళకి అప్పులు చేసి ముందుకు వెళ్ళినటువంటి వారి పరిస్థితి విషయంలో జాగ్రత్తగా ఉండాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. అలాగే గురుగారు ఎవరైనా ఓన్ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే మీనరాశి వారికి ఏ బిజినెస్ బాగుంటుంది అంటారు? ఈ సంవత్సరం మీనరాశి వారికి కొత్త బిజినెస్ అంత ప్రిఫరబుల్ కాదు. మెయిన్గా స్టార్ట్ చేయాలనుకున్నా సరే జూన్ నుంచి గాడిలో పెట్టడానికి ప్రయత్నం చేయండి. ఒక క్లియర్ పిక్చర్ వచ్చిన తర్వాత స్టార్ట్ చేయడం మంచిది. ఈ సంవత్సరం అంత సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరించట్లేదు, కాబట్టి ఆర్థికంగా కరెక్ట్గా ఉన్నటువంటి వారు జూన్ తర్వాత ట్రై చేయొచ్చు. అలాగే గురుగారు ఈ శత్రువుల గురించి బాధపడేవారు, నరదృష్టి, నరఘోష నుంచి వీళ్ళకి ఏదైనా విముక్తి కలిగే ఛాన్సెస్ ఉన్నాయా అంటారా ఈ ఇయర్? ఈ సంవత్సరం ఈ రాశిలో ఉండేటువంటి వారికి విముక్తి అంత తొందరగా దొరకదు. వేరే వాళ్ళ ఏడుపులు, వేరే వాళ్ళ కంటి చూపు వల్ల వీరికి కొంచెం ప్రాబ్లమాటిక్గానే ఉండే విధంగా ఉంటుంది. జూన్ వరకు కొంచెం పరిస్థితి టఫ్గా ఉంటుంది. గురుగారు ద్వాదశ రాశులకు మీరు అనలైజ్ చేసి ఒక ర్యాంక్ ఇస్తున్నారు. సో మీ అన్నిటికన్నా ఈ రాశిలో ఉండేటువంటి వారికి చివరి ర్యాంకు 12వ ర్యాంకు ఈ రాశి వారికి వచ్చింది. దానికి మెయిన్ కారణం జన్మరాశిలో శని సంచారం, రాహు 12వ ఇంట్లో సంచారం. రాహు కూడా ఇంచుమించు శని ఇచ్చినటువంటి ఫలితాలు ఇస్తున్నాడు. గురువు యొక్క బలం కూడా జూన్ తర్వాత కొంచెం పెరుగుతున్నది. దానిలో పెద్ద అడ్వాంటేజ్ రావట్లేదు ఈ రాశిలో ఉండేటువంటి వారికి. కాబట్టి వీరికి అధమ ఫలితాన్ని 12వ ర్యాంకు ఇవ్వటం జరిగింది. ఈ రాశిలో ఉండేటువంటి వారు మెయిన్గా ఈ సంవత్సరం వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయండి, శనిగ్రహ ఆరాధన చేయండి, శనికి తైలాభిషేకం చేయండి, శని ముందు దీపారాధన చేయండి, దానాన్ని చేయండి. మెయిన్గా ఏదైతే మన దగ్గర ఉన్నటువంటి డబ్బు కానీ ఏదైనా కొంచెం దానం రూపంలో ఇవ్వడం ద్వారా మనకు ఉండేటువంటి కొన్ని పాపాలు, మనకు ఉండేటువంటి కర్మఫలం ఏదైతే ఉందో ఆ ఫలితాన్ని కూడా 10 మందికి పంచినట్టుగా అవుతుంది. దాని యొక్క ప్రభావం కూడా తగ్గుతుంది. ఆ విషయాన్ని గమనించండి. దానం చేయటం అనేది నేర్చుకోండి. ఎంతో కొంత మీ దగ్గర 100 రూపాయలు ఇవ్వలేని వాడు రూపాయి అయినా సరే అక్కడ ఉన్నటువంటి ఏదైనా సరే ఒక మంచి వస్తువు అంటే బెడ్షీట్ కానీ ఏదైనా సరే కొని ఇవ్వండి. అంతేగాని ధనం రూపాయని ఇవ్వద్దు, ఎందుకంటే అది మళ్ళీ మిస్యూజ్ అవ్వకుండా. అదేవిధంగా ఈ రాశిలో ఉండేటువంటి వారు రాహుగ్రహ మంత్ర జపం చేసుకోవడం, హనుమాన్ చాలీసా పఠించడం, దాంతోపాటు దుర్గాదేవిని పూజించండి, కుంకుమార్చన చేయండి. ఇవి సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాయి.
వాటితో పాటు దక్షిణామూర్తి శ్లోకాన్ని పఠించండి, గురుగ్రహ మంత్ర జపం చేసుకోండి. ఈ రాశిలో ఉండేటువంటి వారు కాకి నీలాన్ని ధరించండి, 5 క్యారెట్స్ పెట్టుకోండి, మధ్య వేలుగు పెట్టుకోండి. ఇవి సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాయి. గురుగారు ఓవరాల్గా 2026లో మీనరాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ దైవాన్ని పూజించాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు. స్వస్తి.